నమస్కారం ప్రజలారా. నేను గతంలో అనుకుంటానే ఉన్నా ఖచ్చితంగా మన సజ్జల భార్గవ రెడ్డి కూడా మింగుతారు లోపల. ఎందుకంటే ఈయన సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఏ విధమైనటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళలను ఏ విధంగా మాట్లాడినాడు, ఏంది కథ కార్యక్రమం అనేది అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈయన కూడా మద్యం కేసులో ఏదో ఉండాలి, మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా మనోడు కూడా ఉండాడని అయితే నేనైతే ఆలోచన చేసిన. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక దీన్ని మనం కన్నా విశ్లేషణ చేసినట్టయితే ఏంది కథ ఏందనేది మనం చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. మీరు కూడా ఒకసారి ఈనాడులో ఏమొచ్చిందో చూడండి. మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవ రెడ్డి అంటే ఈయన వాళ్ళ నాయన ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన చేసేటువంటి లంగా పనులన్నీ ఆయన చేస్తూ ఉంటే ఈ పిల్లకాయ ఇష్టానుసారంగా మద్యం కుంభకోణం అంటే రాష్ట్రంలో ఉండేటువంటి మనం ఏ నినాదంతో మనం అధికారంలోకి వచ్చినామో ప్రతి ఒక్క ఆడబిడ్డ ముఖంలో ఆడబిడ్డ ఇండ్లలో బాగా సంతోషంగా ఉండాలా అని చెప్పి ఈయన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగానని చెప్పి ఈయన అధికారంలోకి వచ్చి ఆ తరువాత ఏ విధంగా కల్తీ నాసిరకమైనటువంటి మద్యాన్ని నమ్మి ఎంతమంది ప్రాణాలు పలుకున్నారో అది పక్కన పెట్టండి. ప్రస్తుతం కేవలం ఈయన కుంభకోణం ఏంది, దాంట్లో జగనన్నకి ఎంత వాటా పోయింది, సజ్జల భార్గవ రెడ్డి వాటా ఏంది, అదేవిధంగా మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కూడా ఉన్నాడు. అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డికి ఏ విధంగా వాటాలు ఉన్నాయి ఏందనేది మనం ఒకసారి ఖచ్చితంగా చర్చిద్దాం. ఎందుకంటే మనకు మన పార్టీకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా ఆడ ఖచ్చితంగా మనం ఆ డ్యామేజ్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి. ఇకపోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అదేవిధంగా ప్రద్యుమ్నతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణ, ముడుపులు సొమ్ము రూటింగ్ వినియోగించారని అనుమానం, ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డితోనూ సంబంధాలు. ఎర్రచందనం స్మగ్లర్ ఎవరైతే ఉన్నాడో ఎన్నిసార్లు జైలుకు పోయినాడు, పీడీ యాక్ట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ విధంగా ఎర్రచందనం అక్రమ మాఫియాకు ఒక కేంద్రంగా అంటే విజయానందరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో చిత్తూరుకు సంబంధించి అతను అది అలివిగాని పని. ఎవరికైనా చెప్పండి మీరు, విజయానందరెడ్డి అంటే ఎర్రచందనం అమ్మా మొగుడు. ఎర్రచందనం మన రాష్ట్రాలు దేశాలు బార్డర్లు దాటిచ్చి ఏ విధంగా వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నాడో మీకు అందరికీ తెలుసు. అది మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు ఇటు మళ్ళీ సరిహద్దుల్లో ఉండేటువంటి కర్ణాటక సరిహద్దు, ఇటు చెన్నై సరిహద్దుల్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ విజయానందరెడ్డి అనేటువంటి వాడు బ్రహ్మాండంగా సుపరిచితుడే. అదేవిధంగా చూసుకుంటే గతంలో పోలీస్ స్టేషన్ల ముందు బట్టలోడ తీసుకొచ్చని పెట్టినటువంటి పరిస్థితి విజయానందరెడ్డిని. ఈరోజు మొన్న ఎన్నికల్లో ఆయన్ను తీసుకొని వచ్చి ఆయనకు బ్రహ్మాండంగా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు చిత్తూరు నుంచి. చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ మీద భారీ ఓటమి అయితే చెందినాడు. అంటే వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నప్పటికీ ఆడ ప్రజాదరణ లేకుండానే ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడో మరి ఏందో ఆ కథలేందో ఆ వ్యవహారం ఏందో మనకైతే తెలియదు. ఓకే, ఇకపోతే గుట్టు బయటకు రాకుండా బోగస్ సంస్థ పేరిట బోర్డు. ఓకే, జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్ట్ వారి సంస్థలకే ఎందుకు ఉండవంగా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మేము 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలా, నాసిరకమైనటువంటి మద్యం అమ్ముతున్నావా, లేదంటే ఇంకొకటి అమ్ముతున్నావా, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా ఎక్కడెక్కడ ఆన్లైన్ పేమెంట్లు కానీ యూపీఐ పేమెంట్ కానీ ఎక్కడా లేకుండా క్యాష్ అండ్ క్యారీ చేసి ఈ నల్లధనం అంతా యాడిగిపోయింది. ఈ డబ్బులన్నీ ఏ విధంగా వీళ్ళు పోగు చేసుకున్నారు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని ఏ విధంగా ఒకడైతే ఆ పలమనేరో లేదంటే పొంగనూరు అనుకుంటా ఒరే మీరు మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చినారు, మీరు ఆ మద్యాన్నే మీరు వ్యాపార వనరులుగా మార్చుకొని మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని అంతా ఇది ఇంత రేట్లతో నాసిరకమైన మద్యం అమ్ముతున్నారని చెప్పంటే ఉదయం అయ్యేసరికి అతను శవమైతేలు ఉన్నాడు. ఎవడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మా అన్నంతా అదే కదా, డిక్టేటర్ పాలన అంటారు. ఏంది డిక్టేటర్ పాలన, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మేము చెప్పిందే వేదం, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట, మేము 10 రూపాయలు డబ్బులు సంపాదించుకునే దానికే వచ్చినాము, మేమేమి రాష్ట్ర ప్రజానికానికి ఏదో చేయాలని రాలా, రాజధాని కట్టాలని రాలా, పోలవరం పూర్తి చేయాలని రాలా, రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు ఎవరు కూడా బాగా ఉద్యోగాలు చేసుకోవాలా, కంపెనీలు తీసుకొద్దామని రాలా. ఇట్లా చెప్పుకుంటా పోతే కొల్లలు ఉన్నాయి మేము చేసినటువంటి పనులు. అయినప్పటికీ 2029లో మేమే గెలుస్తాం, రపా అని ఆడిస్తాం అంటాడు మా అన్న. ఒకసారి మీరు కూడా ఆలోచన అయితే చేసుకోండి. రాబోయే రోజుల్లో
మేము రపరప అంటున్నామని మీరు అనుకోవచ్చు. సొంత చిన్నాయనికి గుండెపోటు వచ్చి గొడ్డలతో పోయినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది తమరు కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. అంటే నువ్వు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నావు శివరాజా, నీకెట్టుంటుందని కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు. నా ఈగిలు కూడా ఏమి కాదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే సిట్టు దర్యాప్తులోకి వెలుగు, సిట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది ఈ కథలన్నీ కూడా. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి ఎంత వయసు, సజ్జల భార్గవరెడ్డికి మద్యం కుంభకోణంలో ఈడు కూడా ఉన్నాడు అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏందయ్యా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుంటారో చూడండి రాష్ట్ర ప్రజలారా ఒకసారి. మీరు నేను చెప్పేది కాదు, మీరే ఆలోచన చేసుకోండి. వీళ్ళంతా ఎక్కడున్నారు? అన్న పాదయాత్ర చేసేటప్పుడు కానీ, అన్న జైల్లో ఉన్నప్పుడు కానీ వీళ్ళంతా ఎక్కడున్నారు? ఏ కాలేజీల్లో చదువుకుంటా ఉన్నారో? ఈరోజు వీళ్ళు నాయకులై, ఈరోజు వీళ్ళు మద్యం కుంభకోణం కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఖచ్చితంగా పోతారు. ఎవడు చట్టం ఎవరికి చుట్టం అయితే కాదు. మనమేమే ఎవడు ఏడే ఉండాలనైనా అని కాదు. తప్పు చేయకుండా ఉంటే ఎవడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పులు ఖచ్చితంగా చేసినారు, చేయబట్టే ఈరోజు వెలుగులోకి ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. వాటికి వివరణ ఇవ్వాలా, వాటి దర్యాప్తుకు నువ్వు పోవాలా, విచారణకు పోవాలా, రకరకాలైనటువంటి విమర్శలు వచ్చాయి, వాటినన్నిటిని ఎదుర్కోవాలా, వాటికి ధీటుగా సమాధానం చెప్పాలా. నువ్వు ఏ అవినీతి చేయకుండా ఉంటే, ఏ అక్రమాలు చేయకుండా ఉంటే. మోహిత్ రెడ్డి ఏమో తిరుపతిలో పెడితిరి. మోహిత్ రెడ్డి ఎన్ని భూ కబ్జాలకు పాల్పడినాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి తిరుపతిలో, రేణిగుంట, మంగళం ఈ పరిసర ప్రాంతాల్లో, తిరుచానూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్ని స్థలాలకు ఎంతమంది స్థలాలు కబ్జాలు చేశారు. ఇటు చెన్నై ఇటు బెంగళూరు హైవే ఉన్నది. ఆ హైవే మీద మీరు ఎంతమంది స్థలాలను కబ్జాలకు పెట్టినారు? వాటి మీద నకిలీ పాసు పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు చేసి వాళ్ళని ఏ విధంగా ఏడిపించున్నారు అనేది ఎవరికి తెలియదా? అందరికీ తెలుసు. ఖచ్చితంగా వెలుగులోకి తీసుకోవచ్చు అది కూటమి ప్రభుత్వం. నేను గతంలోనే చెప్పిన, ఎవరైనా సరే అవినీతి అక్రమాలు చేస్తుంటే రాబోయే రోజుల్లో ఎప్పుడు మనమే అధికారంలో ఉంటామనుకోవడం మన తప్పు. సో మనం అనుకున్నామా అనుకోలేదా అనేది పక్కన పెడితే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పోవాల్సే వచ్చాది. చెవిరెడ్డి పోలా, మిథున్ రెడ్డి పోలా, ఏమైనా ఏం పైనుంచి ఏమన్నా ఊడిపడినారా? ఎవడు తప్పు చేస్తే వాడు ఖచ్చితంగా లోపలికైతే పోవాల్సి ఉంటుంది. తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లోని 12 కంపెనీల్లో సోదాలు, 12 దొంగ కంపెనీలు. మనం సూట్ కేసులు, మనం దొంగ కంపెనీలే కదా మన బతుకు. 12 దొంగ కంపెనీల్లో ఇటు తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లో సోదాలు చేశారు. ఈ డబ్బులు ఎక్కడ ఏమినాయి? ఎవడు దీంట్లో హవాలా ఎవడు ఉన్నాడు? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకెంత వాటాలు? మార్చినోడికి ఎంత వాటా? హవాలాకి ఎంత వాటా? ఈ కంపెనీలు ఏంది, ఈ ఖాతా ఏంది, ఈ కార్ఖానా ఏంది అనేది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బయటికి తీర్చారు. ఈ ప్రద్యుమ్నతో కలిసి వీళ్ళంతా ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణలు, ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏమినైనా నీకంతా నీ నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో నువ్వు కానీ మీ నాయన కానీ అవినీతి అక్రమాలు, అదేవిధంగా భూ కబ్జాలు, అదేవిధంగా ఏదైతే దేవుడు మాన్యాలు ఉన్నాయో అవి, మఠం భూములు, వీటినన్నిటినీ కూడా మీరు కబ్జా చేయకుండా ఉంటే నీ చంద్రగిరి నియోజకవర్గంలో దేనికైతే పులివర్తి నాని ఈరోజు గెలుపొందినాడో నువ్వే గెలిచిందు కదా, నువ్వే కదా ఉండిందాడా. మీ నాయన ఆడ ఎంపీ అయ్యిండు, నువ్వేడు ఎమ్మెల్యే వేయండి కదా. ఇకనైనా సరే రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ ఒకసారి మనం అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనంగా అక్రమాలకు అవినీతికి పాల్పడితే బతుకు ఈ విధంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా అయితే భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, ఏదైతే ఈ యొక్క డబ్బు వ్యామోహంతో చేసినటువంటి పనులు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఏ విధంగా అనిపించినాయనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.